9वीं कक्षा की नई पाठ्य पुस्तक काव्य खंड 6वां पाठ रैदास के पद आपके लिए है। आनंद लीजिए। अब कैसे छूटे राम नाम रट लगी, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी, प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चित वही चंद्र चकोरा, प्रभु जी तुम दीपक हम बाती, जाकी ज्योति बरे दिन राती, प्रभु जी तुम मोती हम धागा, जैसे सोन ही मिलत सुहागा, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रैदासा, प्रभु जी तुम चंदन हम पानी, ओ प्रभु నువ్వు చందనమైతే భక్తుడు నీరు, జాకి అంగ అంగ బాస సమాని, ఏ విధంగా నీటిలోని ప్రతి బొట్టు చందనం తన సుగంధంతో నింపుతుందో అదే విధంగా భగవంతుని భక్తిలో లీనమైన భక్తుని అణువణువులోనూ భగవంతుడు నిండి ఉంటాడు। ప్రభుజీ తుమ్ ఘనబన్ హమ్ మోరా, ఓ ప్రభు నీవు మేఘానివి అయితే భక్తుడు నెమలి, నెమలి ఏ విధంగా ఉరిమే మేఘాలను చూసి నాట్యమాడుతుందో అదే విధంగా భక్తుడు భగవద్భక్తిలో లీనమై పులకించిపోతూ ఉంటాడు। జైసే చిత్వహి చంద్ర చకోర, ఏ విధంగా చకోర పక్షి చంద్రుని అదే విధంగా రెప్పవాల్చకుండా ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుందో అదే విధంగా భక్తుడు భగవంతునిపై అపారమైన ప్రేమను। ప్రభుజీ తుమ్ దీపక్ హమ్ బాతి, భగవంతుడు నూనెతో నిండిన దీపమైతే భక్తుడు అందులో వత్తి వంటివాడు, జాకి జ్యోతి బరే దిన్ రాతి, భగవంతుడు మరియు భక్తుని కలయికతో ప్రపంచానికి జ్ఞానమనే వెలుగుని ప్రసరింపజేస్తారు। ప్రభుజీ తుమ్ మోతి హమ్ ధాగా, ఓ ప్రభు నువ్వు ముత్యము అయితే భక్తుడు ఆ ముత్యాలను కూర్చుటకు ఉపయోగించు దారము, జైసే సోనిహి మిలత్ సుహాగా, విడిగా ఉన్న ముత్యాలను మాలగా కూర్చిన తర్వాత వాటి అందం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అని। ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ఐసీ భక్తి కరే రైదాసా, ఓ ప్రభు నువ్వు యజమానివి అయితే నేను నీ సేవకుడిని అని రైదాస్ తన చౌపాయి ద్వారా తన దాస్య భక్తిని తెలియజేశారు। ऐसी लाल तुझ बिनो कौन करे, ऐसी लाल तुझ बिनो कौन करे, गरीब निवाज गुसैया मेरा, माथे छत्र धरे, जाकी छोत जगत को लागे, तापर तू ही ढरे, ऐसी लाल तुझ बिनो कौन करे, नीच ऊंच करे मेरा गोविंद, काहू ते ना डरे, नामदेव कबीर तिलोचन सधना सन तरे, कहे रविदास
सुनो रे संत, हर जियो ते सभे सरे। ऐसी लाल तुझ बिनो कौन करे। భగవంతుని గొప్పతనాన్ని స్తుతిస్తూ రైదాస్ ఏమంటున్నారంటే, ఐసీ లాల్ తుజ్ బిను కౌన్ కరే. ఓ స్వామి, నీ వంటి గొప్ప భక్తవత్సలుడు ఎవరుంటారు? నీవు కాకుండా ఎవరు నాపై కృప చూపగలరు అని. గరీబ్ నివాజు గుసయ్యా మేరా మాథై ఛత్ర ధరే. దీనులను, దుఃఖంతో నిండిన పేదవారిపై దయామృతాన్ని కురిపించే నా గుసయ్య, నా స్వామి, దీనుడికి మకుటం ధరింపజేసి పాలించే రాజుని చేయగలవు. జాకీ ఛోతి జగత్కో లాగే తాపర్ తూ హీ ఢరే. సమాజం ఎవరినైతే అంటరాని వారిగా తక్కువగా చూస్తుందో అటువంటి దరిద్రులపై ద్రవించే కరుణామృతాన్ని కురిపించదువు. నీచు ఊంచు కరే మేరా గోవింద్ కాహూ తేనా ఢరే. నీచునకు ఉన్నతమైన స్థితిని ప్రసాదించగల నా గోవిందుడు, నా స్వామి, ఎవ్వరికీ భయపడినవాడు. నామదేవ్ కబీర్ తిలోచన్ సధనా సైన్ తరే. నీ దయతో నామదేవ్, నేతవృత్తి గల కబీర్, సామాన్యుడైన త్రిలోచనుడిని, కసాయ వృత్తి గల సధనుడిని, సైనుడి వంటి క్షురకుడిని, ఇటువంటి నిమ్న స్థాయి వారికి జ్ఞానాన్ని ప్రసాదించావు. వారు ఆ జ్ఞానంతో ఈ సంసార సాగరాన్ని దాటారు, ఉన్నతమైన స్థానాలను పొందగలిగారు. కహే రవిదాసు సునోరే సంతు హరిజియోతే సభే సరే. రైతాస్ ఏమంటున్నారంటే, ఓ మహాత్ములారా, సంత్ వినండి, హరిజీ, నా స్వామి, తన మహిమతో ఏదైనా చేయగల సమర్థుడు అని. శబ్దార్థ్. ప్రభు భగవంతుడు. చందన్ చందనము, పానీ నీళ్ళు, అంగ్ అంగ్ ప్రతి అణువు, బాస్ వాసన, సమాని వ్యాపింపజేయుట, ఘన్ మేఘము, మోరా నెమలి, చిత్వహి చూచుట, చంద్ర చంద్రుడు, చకోరా చకోర పక్షి, మోతి ముత్యము, ధాగా దారము, సోనా బంగారము, సుహాగా బంగారము మెరుగుపరిచే క్షారద్రవము, స్వామి యజమాని, దాసా సేవకుడు, దియా దీపము, బాతి వత్. శబ్దార్థ్. లాల్ స్వామి భగవంతుడు. కౌను కౌన్ ఎవరు? గరీబ్ నివాజు దీన్ దుఖియోं पर దయా కర్నే వాలా, దీనులపై దయామృతాన్ని కురిపించేవాడు భగవంతుడు. గుసయ్యా స్వామి భగవంతుడు. మాథై ఛత్ర ధరే రాజా రాజు. ఛోతి ఛూ అఛూత్ అంటరానితనం. జగత్ కో లాగే సంసార్ కే లోగోं को लगती है. ఈ ప్రపంచంలో ఉండే ప్రజలు అనుకునేది. తాపర్ ఉన్ పర్ వారిపై. తూ హీ ఢరే ద్రవిత్ హోతా హై దయామృతాన్ని కురిపిస్తాడు. నీచ్ హూ ఊంచ్ కరే నీచ్ కో భీ ఊంచీ పదవి ప్రదాన్ కర్తా హై. నీచుడికి కూడా ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు. నామదేవ్ మహారాష్ట్రకే ఎక్ ప్రసిద్ధ సంత్. మహారాష్ట్ర ప్రాంతపు ఒక ప్రసిద్ధమైన సంత్ అనగా సాధువు. తిలోచన్ యా త్రిలోచన్ ఎక్ ప్రసిద్ధ వైష్ణవ్ ఆచార్య, ఒక ప్రసిద్ధ వైష్ణవ గురువు. సధనా ఎక్ ఉచ్చ కోటికి సంత్, ఒక ఉన్నతమైన సాధువు. ఆయన కసాయి వృత్తి గలవాడు. సైను ఎక్ ప్రసిద్ధ సంత్, ఒక ప్రసిద్ధమైన సాధువు. ఆయన క్షురక వృత్తి గలవాడు. హరిజియోతే హరిజీసే అనగా భగవంతునిచే సభై సరే సబ్ కుచ్ సంభవ్ హో జాతా హై, ఏదైనా సాధ్యమే. चौपाई से संबंधित कुछ प्रश्न. प्रभु के प्रति रैदास की भक्ति कैसी थी? భగవంతుని పట్ల రైదాస్ యొక్క భక్తి భావన ఎటువంటిది? ప్రభు के प्रति रैदास की भक्ति दास्य भक्ति थी. రైదాస్ దాస్య భక్తిని కలిగి ఉన్నారు.
कवि ने अपने को मोर से क्यों माना होगा? कवि तननि तानु नेमलितो ఎందుకు పోల్చుకున్నారు? जिस प्रकार काले बादलों को देखकर मोर पुलकित होकर नाचने लगता है, उसी प्रकार भगवान की भक्ति में लीन भक्त भी तन्मयता से भक्ति में लीन हो जाता है. నల్లని మేఘాలను చూసి నెమలి ఏ విధంగా నాట్యమాడుతుందో, భగవంతుని భక్తిలో లీనమైన భక్తుడు కూడా తన్మయంతో భక్తిలో లీనమైపోతాడు.